మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు నైనా యేసయ్య ఉన్నతమైన శక్తి కలిగిన నామములో ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా వందనాలు, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చాలా రోజుల క్రితం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరలా ఈ దినం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, మీతో కలిసి మరలా దేవుని వాక్యాన్ని పంచుకోవాలనే ఆశ మా హృదయంలో మరి దేవుడు పెట్టాడు. వాటిని బట్టి ఉదయకాల సమయం మరొకసారి దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. మీ అందరూ కూడా మరి ఈ వాక్యాలను మరి అర్థం చేసుకోవాలి, వీక్షించాలి, వినాలి, విశ్వసించాలి. అనేక విషయాలు దైవగ్రంథం ద్వారా నేర్చుకోవాలి. మా ఆశ, మా ఆకాంక్ష మీరు బలవంతులుగా ఉండాలి. కనుక కీర్తన గ్రంథం మరి ఈ ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైన కీర్తన మీకు జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. మరి దావీదు రాసిన కీర్తనలోనే శ్రేష్టమైన కీర్తన ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. అనేక విషయాలు ధ్యానం చేయాలని ఆశ కలిగి ఉన్నాం. ఏది ఏమైనా దేవుని కృప చేత ఇంకా మరి మీకు అనేకమైన వర్తమానాలు ఈ వీడియోల ద్వారా మీకు పంపించాలని ఆశ కలిగి ఉన్నాను. ఇంకా 126వ కీర్తన జ్ఞాపకం చేస్తాను. ఇదేనో కొన్ని విషయాలు అక్కడక్కడ మనం మరి జ్ఞాపకం చేసుకోవాలి, మనం చదువుకోవాలి, ధ్యానించాలి. దయచేసి మీరు దేవుని వాక్యం వినాలనే ఆశ కలిగి ఉన్నాను. 125వ దావీదు కీర్తన, యాత్ర కీర్తన. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపుకున్నట్లు భక్తిహీను రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ వంకర త్రోవలు తొలగిపోవారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండను గాక. దేవుని వాక్యం విలువైంది, శ్రేష్టమైంది. కనుక దావీదు భక్తుడు మాట్లాడుతూ ఒక శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవాయందు నమ్మిక ఉంచాలి. దేవుడు ఆయన యందు మనం నమ్మిక ఉంచగలిగితే మనల్ని కదలకుండా చూడగలడు అనే ఒక నిశ్చయత మరి లేఖనాలు ఈ కీర్తనలో తెలియచేస్తున్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే తన కాపుదల కూడా మరి మన చుట్టూ ఉంటుందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ శ్రేష్టమైన వాక్య భాగం మన జీవితాల్లో మరి ఎంత కాపుదలను జ్ఞాపకం చేస్తుందో, దేవుని కృప ఎంత ఉన్నతమైందో, మరి ఎంత శ్రేష్టమైందో ఈ వాక్యం, ఈ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎలాగైతే పర్వతాలు చుట్టూ కూడా మరి బలంగా ఉంటాయో మరి అలాగే మన చుట్టూ కూడా దేవుని కాపుదల ఉంటుందని దావీదు భక్తుడు కీర్తన ద్వారా తెలియజేస్తున్నాడు. ఎప్పుడంటే ఆయన యందు మనం సంపూర్ణంగా నమ్మిక ఉంచినప్పుడు, ఆయన మనం సంపూర్ణంగా నమ్మాలి. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం నమ్మటమే కాదు, కానీ సంతోషంగా ఉన్నప్పుడు కూడా మనం ఆయన యందు సంపూర్ణ విశ్వాసాన్ని, ఆయన యందు ఉన్న సంపూర్ణ ఆనందాన్ని మనం పొందుకోవాలి. కారణం ఏంటంటే మనం కష్టం వచ్చినప్పుడే దేవుని దగ్గర రాగలుగుతున్నాం. మరి సంతోషంగా ఉన్నప్పుడు, మనకు లాభం కలిగినప్పుడు, మనకి ఏదన్నా ఆనందంగా ఉన్నప్పుడు ఆయన యందు మనం సంతోషించలేకపోతున్నాం. కారణం ఏంటి? అప్పుడు అక్కర్లేదు దేవుడని. కష్టం వచ్చినప్పుడే దేవుడు, మిగతా సమయంలో దేవుడు అక్కర్లేదని మనం ఆలోచన. కానీ అన్ని వేళలా బైబిల్ గ్రంథంలో చక్కగా చెప్పాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో యెహోవా యందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆయన యందు ఆనందించండి. ఎప్పుడు కూడా ఆయన యందు మనం ఆనందించి సంతోషించగలిగితే
నిజంగా ఆయన కాపుదల అనేది ఎంత దృఢంగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో. సో, ఎన్ని కష్టాలు వచ్చినా, అలల వలె శ్రమలు మన మీద పడినా మనం భయపడం. కారణం ఆయన ముందు నమ్మకించాం. ఏది ఏమైనా పర్వాలేదు, చివరికి మరణమే వచ్చేసినా పర్వాలేదు, ఏమొచ్చినా పర్వాలేదు, ఆయన ఉన్నాడు తోడుగా అని ఒక ఆశ, ఆకాంక్ష మన హృదయంలో ఉంటుంది. కనుక తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు ఎప్పుడు కూడా. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడని అంతకుముందు కీర్తనలు చదువుకున్న 121 కీర్తన 4వ వచనంలో, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మన దేవుడు మనల్ని కాపాడేవాడు. నిద్రపోయే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు, కునికే దేవుడు కాదు. ఎప్పుడూ కూడా మెలకుగా ఉండి నిన్ను నన్ను కాచి కాపాడే దేవుడు ఆయన. కనుక ఆయన కాపుదల ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. చాలామంది ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు అనేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళు దేవుడు కాదు, కానీ వీళ్ళే దేవుళ్ళుగా చేసుకుని ఆరాధన చేస్తున్నారు వాళ్ళని. ఎలీషా, ఏలియా ఆ ప్రకటన ఆ సమయాల్లో కూడా ఏలియా కొండ మీద ఒక నిబంధన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు, ఒక ఛాలెంజ్ చేపట్టినప్పుడు, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో లేపండి, దారిలో ఉన్నాడేమో పిలవండి అని ఎందుకు హేళన చేయగలిగాడో తెలుసా మీకు? అది వాళ్ళు విశ్వసించే దేవుడు నిద్రపోతారు, కానీ మనం విశ్వసించే దేవుడు నిద్రపోడు, ఎప్పుడు మెలకుగా ఉంటాడు ఆయన. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కనుక ఆ కాపుదల అనేది మనకి ఎప్పుడు ఉంటుంది. ఆ కాపుదల మనం సంపూర్ణంగా పొందగలిగి ఉండాలి. అది దేవుని వాక్యం యొక్క ఉన్నతమైన అర్థం, ఆ ఉన్నతమైన సంకల్పం. కనుక నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపుకున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. భక్తిహీనుల యొక్క మరి రాజదండం అనేది నీతిమంతుల మీద ఉండదు. ఎందుకంటే వారు మరి నీతిమంతుల్ని ఏమి చేయలేరు. ఎందుకని? నీతిమంతుడు అనేవాడు నీతిమంతుడుగానే ఉంటాడు, పాపం చేసేవాడు పాపిగానే ఉంటాడు, అన్యాయం చేసేవాడు అన్యాయంగానే ఉంటాడు, పరిశుద్ధుడు పరిశుద్ధంగానే ఉంటాడు. ఈ చివరి దినాల్లో, దుర్దినాల్లో నీ నీతిని నువ్వు కాపాడుకుంటే ఎవరు నిన్నేమీ చేయలేరు. ఏ రాజదండము నీ మీద ఏలుబడిగా ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. వంకర త్రోవలను తొలగిపోవారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ప్రభునందు ప్రియులారా, యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. ఎవరు మంచివారు? ఈ లోకంలో ఎవరో మంచివారు కాదు. అందరూ ఏదో ఒక విషయంలో బలహీనతలతో ఎడవబడుతున్న వారే. అయినా సరే దావీదు మంచివారిగా నువ్వు మారగలిగితే, మంచివాడిగా నువ్వు ఉండగలిగితే నీకు దేవుడు మేలు చేస్తాడని దీని అర్థం అనమాట. చెడ్డవాడిగా ఉంటే మేలు ఎలా చేస్తాడు? నీకు తెలిసి కూడా నువ్వు చెడ్డ పనులు చేసుకుంటూ పోతే దేవుడు నీకు మేలు చేస్తాడా? చేయలేడు. కనుక నువ్వు మంచివాడిగా మారితే చేస్తాడు, నువ్వు మంచివాడిగా ఉంటే చేస్తాడు. నేనైనా నువ్వైనా మంచి త్రావుల్లో మంచి మార్గాల్లో వెళ్తుంటే దేవుడు మార్గం చూపిస్తాడు, ఆయన ద్వారాలు తెరుస్తాడు. కంపల్సరీగా ఆయన మరి కాపుదలుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. కనుక వంకర త్రోవ అనేది చాలా భయంకరమైంది. అది పాము లాంటిది అన్నమాట. పాము స్వభావం అది. పాము దాని జీవితం అంతా వంకరే. దాని కుక్కతోక వంకరలాగా దాని జీవితం కూడా వంకరే. ఏ టైంలో మనల్ని కాటేస్తుందో అవకాశాన్ని బట్టి దేవుడు చెప్పాడు. పావురాలే వివేకం కలిగి ఉండండి, పావురం వలె నిష్కపటలై ఉండండి, పాముల వలె వివేకం కలిగి ఉండమని చెప్పాడు. కారణం ఏంటి? వంకర అనేది చాలా ప్రమాదకరమైంది. కనుక అటువంటి వారు త్రోవల్లో ఏంటంటే నష్టమే ఉంటుంది, లాభమే ఉండదు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, అటువంటి వారితో మీరు ఉండొద్దు అని కూడా చెప్తున్నాడు. అటువంటి వారితో మీరు సహవాసాలు చేయొద్దు అని చెప్తున్నాడు. ఎందుకనంటే ఉన్నవారిని కూడా వారిని చెడగొడతారు, పాడు చేస్తారు. మంచి మార్గాల్లో వెళ్ళాలని ఆశ కలిగి ఉన్న వంకర త్రోవలో వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకెళ్ళి చెడగొడతారు. అదే ఏదైనా తోటలో జరిగింది. మంచి జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి సర్పం ఏం చేసింది?
వారిని పాడు చేసింది. మంచి త్రోవలో ఉండేవారిని చెడు త్రోవలోకి నడిపించింది. కారణం చెడు బోధ. బోధించే విధానంలో కూడా తేడా ఉంది ఇక్కడ. ఆ బోధ అనేది మంచిదైతే తప్పకుండా మంచి మార్గం మనకు దొరుకుతుంది. ఆ బోధ మరి విషపూరితమైనది అయితే, చెడు బోధ అయితే, దుర్బోధ అయితే అది విశ్వాసాన్ని కూడా దారి తప్పిస్తుంది అన్నమాట. చాలామంది అలాగే విశ్వాస భ్రష్టులు అయిపోయారని లేఖనాల్లో మనం తెలియచేశాడు. అవి వీలైతే అనేక సార్లు మరి దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుందాం మనం. కనుక ఇశ్రాయేలు మీద సమాధానం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు ఆయన, ఇశ్రాయేలు దేవుడు ఆయన. కనుక ఇశ్రాయేలు మీద ఏముండాలి? సమాధానం ఉండాలి. ఈరోజు నువ్వు నేను కూడా ఒక నూతన ఇశ్రాయేలుగా మార్చబడాలి. మనతో సమాధానం ఉండాలి. కారణం ఏంటంటే సమాధానం. ఎవరికి సమాధానం? మంచి త్రోవలో వెళితే దేవునికి, నీకు, నాకు అందరికీ సమాధానం. చెడు త్రోవలో వెళ్తే దేవునికి, నీకు సమాధానం ఉండదు. ఎప్పుడు సమాధానంగా ఉండాలంటే నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ మార్గమే యేసయ్య మార్గం. ఆ మార్గమే యేసయ్య చెప్పిన మార్గం. ఆయన చెప్పిన బోధ, ప్రతి బోధ కూడా, ఆయన చెప్పిన ప్రతి మాట కూడా చాలా శ్రేష్టమైంది, విలువైంది, ఉన్నతమైంది. ఆయన ఎప్పుడూ కూడా ఏది కూడా వ్యర్థంగా బోధించలేదు. ఆయన బోధ మొహమాటం లేని బోధ అని చెప్పాడు. ఆయన మాటలు మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చక్కగా బోధించి చెప్పగలిగిన ఒక గొప్ప బోధకుడు ఆయన ఒక మనిషి జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితికి, ఒక పరిశుద్ధమైన స్థితికి నడిపించగలిగిన ఒక శక్తివంతమైన బోధ చేశారు ఆయన ఈ లోకంలో. ఆయన బోధకు మించిన బోధ ఈ లోకంలో ఎంతోమంది వచ్చారు, కానీ ఎవరు ఏం చేయలే. వాళ్ళ వల్ల కాలేదు ఒక మనిషిని పరిశుద్ధపరచడానికి, కానీ ఒక వ్యక్తిని త్రాగుని మానిపించడానికి, దొంగతనం మానిపించడానికి, ఇవన్నీ వ్యర్థమైన వాటి నుంచి విడిపించడానికి ఏ బోధ ఈ ప్రపంచంలో పనిచేయలేదు. కానీ క్రీస్తు బోధ మాత్రం వంకర త్రోవలో ఉన్న వారిని సరైన మార్గంలో పెట్టగలిగింది. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో దావీదు తన జీవితంలో ఈ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈ మార్గంలో వెళితే మనకు మనకు ఒక బహుమానం దొరుకుద్ది. మన గురి దగ్గరికి చేరగలుగుతాం, గమ్యం చేరగలుగుతాం. గురి కలిగి ప్రయాణం చేస్తే గమ్యం చేరగలుగుతాం. ఆ గమ్యం చేరాలంటే ఒక చక్కని విధానాన్ని మనం ఎంచుకోవాలి. ఆ విధానమే బైబిల్ గ్రంథంలో చెప్పిన యేసయ్య మార్గం. కనుక మార్గంలోనికి రండి, వాక్యం ధ్యానించండి. దేవుని కాపుదల ఎప్పుడు మనకుంటుంది ఆయన కాపుదల. పర్వతంలో తొలగిన, మెట్టలు తత్తరిల్లిన యెషయా చెప్పాడు ఆయన, నా కృప నిన్ను విడిచిపోదు. ఎప్పుడు ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించాడు. దేవుడు నీకు తోడుగా నడిపిస్తాడు. ఆయన నీకు ఎప్పుడు కూడా ఆయన సమాధానాన్ని నీకు ఇచ్చి నడిపిస్తాడు. ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో ప్రార్థించు, మోకరించు. దేవుడికి మేలు చేస్తాడు, అద్భుతం జరిగిస్తాడు. దేవుడి మాటలు ఉదయకాల సమయంలో మన జీవితాల్లో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, యేసయ్య వందనాలు. ఉదయకాల సమయంలో అనేక విషయాలు జ్ఞాపకం చేసుకోవటానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ కీర్తనలో ఉన్న ప్రతి మాట మా జీవితాలకు ఎంతో అవసరం. నీ కాపుదల ఎటువంటిదో, మేము ఏ మార్గాల్లో నడవాలో, ఏ మార్గంలో నడిస్తే మాకు సమాధానం దొరుకుద్దో, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు నేర్పించిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లా, నీ కృప మమ్మల్ని విడిచిపోదని ఈ వాక్యం ద్వారా సెలవిచ్చిన మాట కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దీవించండి, మా ప్రియులందరినీ ఆశీర్వించండి. నాయన వీక్షిస్తున్న ప్రియులు, వింటున్న ప్రియులు నూతనంగా అనేక మంది చేర్చబట్టడానికి ప్రభా, ఈ యొక్క తండ్రి నాయన మరి మంచి ఫెలోషిప్ తండ్రి నాయన, మరి జీసస్ ప్రేయర్ ఫెలోషిప్ అని ప్రభా, ఈ యొక్క కార్యక్రమాలు మరి మేము ప్రసారం చేస్తూ ఉండగా మాకు సహకరిస్తూ తండ్రి నైనా ఈ యొక్క ఉన్నతమైన సువార్త భాగంలో వారు కూడా పాలుభాగస్తున్నట్టు కృప దయచేయమని, వారి కుటుంబాన్ని బిడ్డలందరూ కూడా దీవించి ఆశ్రయించమని యేసయ్య ఉన్నతమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తం జయం, శిలువ రక్తం జయం, ప్రభు యేసు నామం సంపూర్ణ వారికి కలిగినంత నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు దేవుని సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.